తెలుసుదాం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ సీఎం పిటిషన్ను కొట్టివేసింది. కేజ్రీవాల్ అరెస్టుపై ఈడీ వద్ద అన్ని ఆధారాలున్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ సీఎం పిటిషన్ను కొట్టివేసింది. కేజ్రీవాల్ అరెస్టుపై ఈడీ వద్ద అన్ని ఆధారాలున్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక హైకోర్టు కాదు సుప్రీంకోర్టు అంటున్నారు కేజ్రీవాల్. సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని డిసైడ్ అవుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, లిక్కర్ పాలసీ కేసులో అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. తన పిటిషన్ అత్యవసరంగా విచారణ జరపాలని, స్పెషల్ మెన్షన్ చేయాలని కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు కోరారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు స్పెషల్ మెన్షన్ చేయబోతున్నారు. మరి మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కి బీహార్ జైలు కి తరలించగా తన కేసు అక్రమం అంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు కేజ్రీవాల్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలోనే ఈ రోజు కేజ్రీవాల్ న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరి ఇక్కడైనా కేజ్రీవాల్ కి ఊరట దక్కుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే తన ప్రమేయం లేదు, ఎక్కడా కూడా లిక్కర్ స్కామ్ లో తన ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లేవు. కేవలం తన అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాలు సృష్టిస్తున్నారంటూ కేజ్రీవాల్ చెప్తున్నారు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ వద్ద స్ట్రాంగ్ ఆధారాలు ఉన్నాయంటూ ఢిల్లీ హైకోర్టుకు చూపించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ పిటిషన్ ను కొట్టివేసింది. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సింది. ఇక్కడ కూడా వాదనలు జరుగుతాయి. వాదనలు జరిగిన తర్వాత ఫైనల్ గా కేజ్రీవాల్ అరెస్ట్ కి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.